ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగదారాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై వకారాయ నమః శివాయ. అందరికీ నమస్కారం. చాలామంది ఈ మధ్యకాలంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి జ్యోతిష్య పండితులు, వాళ్ళు మరి పండితులా ఇంకేటో తెలియదు, మనకు తెలియదు, కానీ భయపెట్టే పండితులు ఎక్కువైపోయారు. అంటే భయంతో వణికిపోయేటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఒక విషయంలో ముఖ్యంగా ఈ మధ్య కనిపించేవి, చాలా మటుకు కనిపించేవి కాలసర్ప దోషము. ఈ కాలసర్ప దోషం కోసం ఏం చేసుకోవాలనే తర్వాత విషయం. ముందుగా ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి విధానం చూడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాలసర్ప దోషం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. దుర్గాదేవిని ఆరాధన చేసుకున్నా, అలాగే మనకి ఈశ్వరుడి ఆరాధన చేసిన ఈ యొక్క కాలసర్ప దోష నివారణ కలుగుతుంది. రాహుకేతులకి పూజ చేసుకుంటే చాలు. అలానే కాళహస్తికే వెళ్ళాలా స్వామి, కాళహస్తిలోనే చేసుకోవాలా అంటే, ఆయన వాయులింగేశ్వరుడు కాబట్టి ఆయన దగ్గర కాళహస్తీశ్వరంలో మనం అక్కడ వెళితే అక్కడ పూజ చేసుకోవచ్చు, దోషం ఏం లేదు. మళ్ళీ అదొక వివాదం. ఏమండి, కాలసర్ప దోషం పూజ చేసుకున్న తర్వాత తిరుమల వెళ్ళొద్దన్నారండి, నేరుగా ఇంటికి రమ్మన్నారండి. ఏమండి, అక్కడ కాలసర్ప దోషం పూజ చేసుకున్నామండి, మరి అక్కడ బట్టలు అక్కడ వదిలేసేయాలా? ఇంకనేం దిగంబరంగా పూజ చేసుకోమని చెప్పలేదు, సంతోషం. ఎందుకంటే ఆయన దిగంబరీశ్వరుడు కదా, కాబట్టి ఆయన లాగా మనం కూడా దిగంబరంగా పూజ చెప్పలేదు, సంతోషం. అలా ఎక్కడ కూడా వస్త్రాలు విప్పవలసిన అవసరము లేదు. నువ్వు చేసేది భగవంతుని పూజ. నవగ్రహాలు కూడా భగవత్ స్వరూపాలు. బట్టలు వదిలివేయాలి, అక్కడ బట్టలు వదిలేసి రావాలి, ఇదంతా కూడా కేవలము అక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మలు, సగం సగం చేయనటువంటి మిడిమిడి జ్ఞాన బ్రాహ్మలు చెప్పిన విషయాలు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శ్రీకాళహస్తిలో కానీ ఎక్కడైనా సరే కాలసర్పదోష నివారణ పూజ చేసుకున్నప్పుడు, కాలసర్పదోష పూజ అంటే ఏమిటండి, 2 సర్పాలని ఉలవలలో ఒక విగ్రహాన్ని కేతువుగా, మినుములలో ఒక విగ్రహాన్ని మినుములలో రాహుగా పెట్టి ఆ 2 దేవతలకి షోడశోపచార పూజ, నలుపు రంగు వస్త్రాలు, గారెలు, చిట్టి ఉలువలు, చిట్టి గారెలు వారి నైవేద్యం పెట్టి వాటిని దానం ఇవ్వడం అనేది పూజ. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇంట్లో ఇంకా విశేషంగా చేసుకోవచ్చు. దేవాలయంలో హడావుడిగా చేసుకునే విధానం ఉంటుంది. ఇంట్లో అయితే పంచామృతాల అభిషేకం కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇళ్లల్లో కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండమైన ప్రతి ఇల్లు దేవాలయం కాదని, ఇల్లు దేవాలయంతో సమానం. కాబట్టి కాలసర్ప దోష నివృత్తి కొరకు ఇంట్లో కూడా మనము ఈ 2 సర్పాలని ఉంచి మనం పూజ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చేయొద్దు అనడానికి ఇక్కడ కూడా మనకి ఆధారాలు లేవు. చేసుకోవచ్చు అనడానికి ఏ పూజ అయినా ఇంట్లో చేసుకోవచ్చు అని ఆధారం ఉంది. ధర్మ సింధులో చెప్పబడింది, కాలనీలో కూడా ఉంది. మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, కాళహస్తులు చేసుకోవచ్చు. అక్కడ బట్టలు వదిలేయాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. నేను ఈ యొక్క పటంలో చూపించాను రాహుకి కేతువుకి మధ్యలో. అంటే రాహు ఒక దగ్గర ఉన్నప్పుడు, కేతువు దగ్గర ఉన్నప్పుడు, రాహుకేతు అంటే రాహుకి ఎడం వైపు నుంచి, నేను ఫోటోలో చూపించాను కదా, అన్ని డాట్స్ పెట్టాను. డాట్స్ అన్ని మిగతా గ్రహాలు లగ్నముతో సహా. కాలసర్పదోషం అంటే లగ్నముతో సహా మిగిలిన గ్రహాలన్నీ కూడా రాహుకి ఎడమవైపు, కేతుకి ఎడమవైపు అలా ఉన్నప్పుడే అది కాలసర్పదోషం అనబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుడివైపు కాదు, రాహుకి కుడివైపు, కేతు కుడివైపు కాదు, రాహుకేతులకు వెనక వైపు ఉన్నదే అది కాలసర్పదోషం అనబడుతుంది, లగ్నముతో సహా ఉన్నప్పుడే. కాబట్టి అలా ఉన్నప్పుడు దోషం ఏర్పడుతుంది. అప్పుడు కూడా ఎప్పుడు ఏర్పడుతుంది, మీ జన్మ జాతకంలో ఈ ఏ దశ అయినా సరే, అంతర్దశలో రాహు వచ్చినప్పుడు, అంతర్దశలో కేతు వచ్చినప్పుడు, అంతర్దశ మాత్రమే ఆ సమయంలో మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మనము ఈ రాహుకేతుల పూజ చేయించుకోవడం మంచిది. క్షేత్రానికి వెళ్ళవసరం లేదు, మన ఊళ్ళో ఎవరైనా దేవాలయం చేసినా మంచిదే, అక్కడ చేసుకోవచ్చు. ఇంటిలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చును, చాలా వైభవంగా చేసుకోవచ్చు. మంచిది, చాలా మంచిది. నవగ్రహాల పూజ చేసుకోవట్లే, సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు నవగ్రహాల పూజ చేయట్లే, పంచలోకాల పూజ చేయట్లే. అలా నవగ్రహాల పూజ ఇంట్లో చేసినప్పుడు ఈ రాహుకేతులకి ఇంట్లో పూజ చేసుకుంటే పోయేదేముంది? బ్రహ్మాండంగా పంచామృతములతో, మన పళ్ళరసాలతో సర్పాలకు అభిషేకం చేసి హాయిగా మనం ఆ ఉలువల్ని వాటి ధాన్యాలను పెట్టి పూజించి అవి సర్పంతో సహితంగా దానం ఇవ్వచ్చును. ఎటువంటి ఇబ్బంది కలగదు, ఇంకా మంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కాలసర్పదోషం. అంటే ఈ దోషం ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందంటే ఆర్థికమైనటువంటి చికాకులు, వివాహం ఆలస్యం అవ్వడము, సంతానం ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనబడుతుంటాయి. కాబట్టి ఇది తొలగించుకోవడానికి ఇటువంటి పూజలు చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోండి. ఇటువంటి మంచి విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరొక 10 మంది చేత, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయాలి. ఈ యొక్క విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.